హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ టిప్ వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటోలో కొత్తగా ఒక మొబైల్ అయితే లాంచ్ చేసిందన్నమాట ఈరోజు. సో ఆ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి చప్పుడు అయితే చేయలేదు, సింపుల్గా మనకి ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే ఓపెన్ చేసేసింది అనమాట. సో ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ మనకి తెలిసిందే, 3-4 డేస్ నుంచి వాళ్ళు అయితే టీజ్ చేస్తున్నారు. సో నాట్ ఈవెన్ మొబైల్ నేమ్ కూడా చెప్పకుండా అయితే వీళ్ళు టీజ్ అయితే చేస్తారు. ఎనీవే, ఇప్పుడు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్ నేమ్ వచ్చేసి మోటోరోలా G9తో తీసుకొచ్చారనమాట. సో ఎనీవే, దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వీడియోలో దీని ప్రైస్ ఏంటి, ఆ ప్రైస్లో దీన్ని కొనొచ్చా లేదనే దాని గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఇది మనకి IPS డిస్ప్లే అనమాట. సో HD+ డిస్ప్లే అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక సెకండరీ మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో 2 GHz క్లాక్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 20 వాట్ టర్బో ఛార్జింగ్ అని చెప్తున్నారు. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ మనకి తెలిసిందే కదా కెమెరా జిమిక్స్ గురించి, మీకు ప్రతి వీడియోలో ఏం చెప్తాం మీకు తెలిసిందే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది అనమాట. సో ఎపర్చర్ వాల్యూ వచ్చేసి 1.7 అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ 2 సెన్సార్లు కూడా మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఎందుకు తెచ్చారో ఏంటో వాళ్ళకే తెలియాలి. సో ఒక సెన్సార్ వచ్చేసి మనకి మ్యాక్రో సెన్సార్ అండ్ సెకండరీ వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. సో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ షామీ చూసినట్లయితే మనకి 5 మెగాపిక్సెల్ తీసుకొస్తుంది, వీళ్ళు ఇంకా 2 మెగాపిక్సెల్ మీద ఉన్నారు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి NFC సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఈ బడ్జెట్లో మనకి NFC సపోర్ట్తో వేరే మొబైల్స్ అయితే లేవు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పుకోవాలి. ఈ బడ్జెట్లో వీళ్ళు మనకి NFC సపోర్ట్తో తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ దట్, మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది అనమాట. సో మీకు 2.4 GHz యాజ్ వెల్ యాజ్ 5 GHz వైఫై బ్యాండ్ సపోర్ట్స్ అయితే ఉంటుందన్నమాట. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేశారు. సో అండ్ ఫేస్ అన్లాక్తో వస్తుంది అండ్ స్ప్లాష్ ప్రూఫ్తో వస్తుందన్నమాట. సో స్ప్లాష్ ప్రూఫ్ అంటే మీకు జస్ట్ కొన్ని వర్షపు చినుకులని కూడా చెప్పలేము, మామూలుగా కొన్ని వాటర్ తుఫాన్లు పడితే మాత్రం సర్వైవ్ అయితే అవుతుంది. వర్షంలో కూడా సమ్ వాట్ సర్వైవ్ అవుతుందని అయితే చెప్తున్నారు. బట్ ఎటువంటి అఫీషియల్ రేటింగ్ అయితే లేదు దీనికి. సో 80% ఎక్కువ వర్షంలో మాత్రం తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. సో ఇకంతే, దీంట్లో స్పెసిఫికేషన్స్కి వీళ్ళు తెచ్చిన ప్రైస్కి అంత సెట్ అవ్వలేదని అయితే అనిపించింది అనమాట. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎలా అంటే మనకి ఇది బేస్ వేరియంట్ మనకి 4+64 GB వేరియంట్ వస్తుంది. బేసిక్ మనకి ఏ మొబైల్ అయినా సరే లాంచ్ చేస్తే 3+32 4+64 తెసుకొస్తారు. 3+32 వచ్చుంటే మేబీ వీళ్ళు ఒక 10Kలో తెచ్చేవాళ్ళేమో. సో 10K 10,000 10,500లో. బట్ మనకి బేస్ మోడల్ వచ్చేసి మనకి 4+64 GB వేరియంట్తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి మనకి LPDDR4 ర్యామ్ అయితే వాడారనమాట. సో ఈ 4+64 GB వేరియంట్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 11,499 రూపాయలు పెట్టారు. సో మనకి ₹1 తగ్గించి 11,500 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఆ ప్రైస్ పాయింట్లో దీన్ని కొనొచ్చా అంటే అంత గొప్పగా కొనడానికి అయితే ఏం లేదు. మనకి అక్కడ రెడ్మీ నోట్ 9 అనేది బెటర్ ఆప్షన్, ఒక 500 యాడ్ చేసుకుంటే కనుక. సో 4+64 GB వేరియంట్ 11,999 అనేది ఓకే. మోటరోలా అసలు తెచ్చే ప్రైసెస్తో కంపేర్ చేస్తే, మోటరోలా బ్రాండ్తో కంపేర్ చేస్తే మాత్రం ఓకే అని చెప్పొచ్చు. కానీ అదర్వైజ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో మాత్రం ఈ ప్రైస్ తోటి ఈ మొబైల్ రన్ అవ్వడం అనేది చాలా కష్టం. బట్ ఎనీవే ఒప్పుకోవాలి, కొన్ని NFC డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇట్లాంటి ఫీచర్స్ కొన్ని అయితే తీసుకొచ్చారు. సో ఎనీవే, దీని యొక్క ఫస్ట్ సేల్ అనేది మీకు 31 ఆగస్టు రోజు అయితే స్టార్ట్ అవబోతుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే 31 ఆగస్టు 12 అయితే ట్రై చేయండి. బట్ నా పర్సనల్ సజెషన్ ఒక 500 యాడ్ చేసుకుని రెడ్మీ నోట్ 9 అనేది బెటర్ ఆప్షన్ అయితే నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మొబైల్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, ఉంటే ఎందుకున్నారు, అంటే మీకు నచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి ఈ మొబైల్స్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.